హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మూవీ నుంచి ఆమెను తొలగించిన కల్కి టీం మరో షాక్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దీపికా పదుకొనె గురించి తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా 8 గంటల పని విషయంలో ఎంత జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దీపికాను 'కల్కి 2' స్పిరిట్ మూవీస్ నుంచి తీసేశారు మేకర్స్. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఆమె పేరు వినిపిస్తుంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక రీసెంట్ గా 'కల్కి' టీం దీపికాకు మరో షాక్ ఇచ్చిందనే తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో దీపికా శ్రీ విష్ణు అవతారమైన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించారు. అలాంటి ముఖ్యమైన పాత్రను పోషించిన ఆమె పేరు మేకర్స్ ఎండ్ క్రెడిట్స్ నుంచి తొలగించారని తెలుస్తుంది. ప్రైమ్ వీడియోలో, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కల్కి మూవీ చివరిలో వచ్చే నటులు జాబితాలో దీపికా పేరు కనిపించడం లేదంట. దీన్ని గమనించిన అభిమానులు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో కీలకమైన పాత్ర పోషించిన దీపికా పేరును తొలగించడంపై వృత్తి ధర్మానికే విరుద్ధమని, ఇది మేకర్స్ చిన్నపిల్లల చేష్ట అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఎండ్ కార్డ్స్ ప్లే అవుతున్న టైంలో తెరపై దీపిక కనిపించడం గమనార్హం. ఇదిలా ఉండగానే ఈ వివాద నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు చెక్ చేయగా ఎండ్ కార్డ్స్ లో దీపికా పేరు కనిపించిందని తెలిసింది. మొదటి పేరు కనిపించకపోవడం సాంకేతిక లోపమేమో, లేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఏమైనా చేశారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ సెకండ్ పార్ట్ లో దీపికా పాత్ర కోసం వేరే వాళ్ళని తీసుకుంటుంది టీం. అందుకే ఆమె పేరు కాకుండా కొత్త వాళ్ళ పేరును యాడ్ క్రెడిట్స్ లో వేయాల్సిన మేకర్స్ భావిస్తున్నారంట. అంటే ఈ లెక్కన చూస్తే దీపికాకు ఈ సినిమా ఏమాత్రం సంబంధం లేదు. కాగా ప్రెజెంట్ 'కల్కి 2' ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక 'కల్కి 2' ప్రాజెక్ట్ కోసం దీపికా ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్, అనుష్క వంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి వీరిలో మూవీ టీం ఎవరిని ఫైనల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.